హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం తేలు కాటుకి ఒక సులువైన అద్భుత చిట్కా, అందరికీ అందుబాటులో ఉండే చిట్కా అని చెప్పబోతున్నాను. సహజంగా పల్లెటూళ్ళలో కానివ్వండి, లేదా పొలాల దగ్గర కానివ్వండి, చెట్లు అధికంగా ఉన్న చోట్ల, ఇలాంటి ప్రాంతాల్లో ఎవరో ఒక టైంలో ఏదో ఒక సందర్భాల్లో తేలు కాటుకు గురవుతుంటారు. దీనివల్ల శరీరం అంతా కూడా మంట రావడం, కుట్టిన చోట ఎక్కువగా నొప్పి ఉండడం లాంటివి చూస్తూ ఉంటాం. ప్రాణాపాయం పెద్దగా అన్ని తేళ్లకు లేనప్పటికీ దీని కాటు వల్ల కలిగేటువంటి పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని సందర్భాలలో ఆ టైంలో రాత్రి కూడా కానీ ఏ టైంలో మనం ఒకేసారి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో మనకు కామంచి చెట్టు చక్కగా ప్రయోజనం పడుతుంది. కామంచి చెట్టు అనేది దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఈజీగా సులువుగా దొరికిపోతుంది. అయితే కొంతమందికి దీని పేరు తెలియకపోవచ్చు, లేదా చూసినా కూడా దాని పేరు కామంచ అని డౌట్ ఉండవచ్చు. సో అందుకనే మీరు మామూలుగా గూగుల్లో కూడా సెర్చ్ చేసిన ఈ కామంచి చెట్టు అనేది మీకు కనబడుతుంది. కామంచి చెట్టుని చాలా సులువుగా గుర్తించవచ్చు. చేయవలసిందల్లా ఏంటంటే, ఈ కామంచి చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని వచ్చి మంచిగా మెత్తగా ముద్దలా దంచి, ఆ ముద్దను తేలు కాటు వేసిన చోట కనుక మనము పేస్ట్ లాగా పెట్టి కట్టలా కట్టినట్లయితే వెంటనే దాని యొక్క బాధ, నొప్పి, విషం అనేది విరుగుడవడం అనేది జరుగుతుంది. కామంచి చెట్టు అంతేకాకుండా అన్ని రకాల లివర్ వ్యాధులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దీని ఆకు రసాన్ని రోజుకు ఒక 10 to 20 ml చొప్పున కనుక తీసుకున్నట్లయితే జాండీస్ అంటే పస్కల వ్యాధి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా లివర్ ఇన్ఫెక్షన్ ఉన్న, లివర్ సమస్యలు, లివర్ ఉబ్బడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ కామంచి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు శరీరం మీద ఎలర్జీ తోటి దద్దులు, దురద, ఎప్పుడు గోగడం లాంటివి చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఇచ్చేసి రావడం, పేలిపోయినట్టుగా అంత తెల్లగా చారలాగా రావడం, ఇలాంటి వాటి అన్ని సమస్యలకు కూడా ఈ కామంచి ఆకును కనుక మంచిగా రసాన్ని కానీ ఆకు పేస్ట్ని కానీ మనం శరీరానికి అప్లై చేసుకున్నట్లయితే ఈ ఎలర్జీ కానివ్వండి, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. కామంచి చెట్టు వల్ల ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా అద్భుతమైన వీటి గురించి, అంటే ఈ కామంచి గురించి ఇంత ముందు కూడా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. కామంచి చెట్టు అనేది చాలా అద్భుతమైన ప్రయోజనాలను, 100% ప్రయోజనాలను ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఏ సమస్యతో మీరు బాధపడుతున్నా ఈ కామంచిని యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా, కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా యొక్క అడ్రస్ కూడా నేరుగా మీరు వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.